హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నానండి. అందరికీ చాలా చాలా నమస్కారాలు. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చానాళ్ళ తర్వాత వచ్చాననమాట. మధ్య మధ్యలో చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ జరిగాయి, చాలా చాలా ఇబ్బంది పడే విషయాలు జరిగాయి, అన్నీ చాలా జరిగాయండి. కానీ ఇంక ఈరోజు ప్రశాంతంగా 2 డేస్ నుంచి వస్తున్నాను కదా మీ ముందుకి, మళ్ళీ షార్ట్ అట్లా పెట్టుకుంటూ వస్తున్నాను కదా, ఇంకా వారానికి ఒకసారి అలా చేద్దాం అనుకుంటున్నానండి. నేనేం చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి సపోర్టు నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నన్ను ఎప్పుడూ ఇలాగే మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సరే మరి ఛానల్ తర్వాత మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ఇంకా ఏముందండి, మా కెమెరామ్యాన్ ఉమెన్ ఏదన్నా కానీ ఇంతకుముందు ఆ అమ్మాయి ఇంట్లో ఉండేది కాబట్టి ప్రశాంతంగా తను వీడియో తీస్తూ ఉంటుంటే నేనేమో చక్కగా చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ మేడం గారు ఏం చేస్తున్నారు, బ్యాంక్లో జాబ్ వచ్చిందండి మేడం గారికి. అది ఫస్ట్ హ్యాపీ మూమెంట్ ఏంటంటే అది తను 1.5 మంత్ నుంచి అలా వెళ్తుంది, ఆఫీస్కి వెళ్తుంది. కొంచెం దూరమేనండి, ఒక 14 కిలోమీటర్స్ అలా అవుతుంది మేము ఇక్కడ నుండి. తను యాక్చువల్గా మేము ఉప్పల్లో ఉంటాం కదా, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అప్పుడు తను మార్నింగ్ 9:45 లేదంటే 10:50 అట్లా స్టార్ట్ అవుతుంది. 14 కిలోమీటర్స్. ఇక మీకు తెలియంది ఏముంది, హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్, ఫుల్ ఆన్ ట్రాఫిక్. పాపం అలాగే తను కూడా కష్టపడుతుంది, వెళ్తుంది. ఒక 10 మినిట్స్, ఒక 20 మినిట్స్ అట్లాగా. యాక్చువల్గా అయితే ట్రాఫిక్ అదంతా లేకపోతే ఒక 10 మినిట్స్లో ఆఫీస్కి రీచ్ అవ్వచ్చు. కాకపోతే ట్రాఫిక్ కదా, దానివల్ల 1/2 అవర్ 40 మినిట్స్ అలా పడుతుంది. మార్నింగ్ అంత ఉండదులే కానండి, మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే బాగా ఇబ్బంది అవుతుంది. తనకేమో మార్నింగ్ 10 దగ్గర నుంచి ఆఫీస్ టైమింగ్స్ ఈవినింగ్ 6 వరకు అనమాట. ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయంట. సో తను కొత్తగా జాయిన్ అయినా కూడా మంచిగా బిలో 1 మంత్లోనే తన టార్గెట్ కంప్లీట్ చేసిందంట. అందుకని చెప్పి ఇంకా ఆఫీస్లో మంచి అప్రిషియేషన్ ఇచ్చారనమాట. ఆఫీస్లో అప్రిషియేషన్ ఏమో కానీ ఇంటికి మాత్రం లేటుగా వచ్చిందండి ఆ రోజు. నాకైతే బాగా కోపం వచ్చింది. మరి అంతే కదండి, 8 తర్వాత ఆ అమ్మాయి ఇంటికి రాకపోతే ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళం ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఇప్పటి వరకు ఇంకొకటి ఏంటంటే, నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఇక అమ్మాయి ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఇలాంటి ఆలోచనలన్నీ ఏమి లేవు. జనరల్గా ఏంటంటే నాకు ఆ పిల్లలు, మా అబ్బాయిలు ఇద్దరు కూడా అబ్బాయిలైనా కూడా వాళ్ళే టైంకి ఇంటికి రాకపోతే ఏంది ఇంకా రాలేదని ఆలోచిస్తూ ఉంటాను కదా. ఇంకా తర్వాత దానితోటి అందులోనూ ఈ అమ్మాయి కొత్తగా వచ్చాము ఇక్కడికి, ఏంది ఇంకా రాలేదని భయం ఉంటుంది కదా. ఇంకా లేటుగా వచ్చేసింది, బాగా లేటుగా వచ్చేసింది. కాసేపు అరిచానులేండి. ఫస్ట్ అయితే అరిచాను, తర్వాత అర్థమయ్యేలాగా చెప్తాను. నాలో ఉన్న బ్యాడ్ ఆర్ గుడ్ ఏంటంటే, ఫస్ట్ అయితే కోపంలో ఆవేశంలో మంచిగా తిట్టేస్తాను అనమాట. ఫుల్గా తిట్టేస్తాను, ఫుల్ అని తిట్టేస్తాను. అగ్రెషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా అయిపోయిన తర్వాత పాపం ఏ మాటగా మాట నేను తిట్టినంతసేపు వాళ్ళు ఏమి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళ గురించే కదా ఆలోచిస్తున్నాము. సో ఇంక వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట. ఇంక తర్వాత నేను అర్థమయ్యేలాగా చెప్పానులేండి. అదే కోపం నేను మెయింటైన్ చేశాను అనుకోండి, మళ్ళీ తను ఇంకోలాగా ఫీల్ అయ్యి, నేను ఇంకోలాగా ఫీల్ అయ్యి, నా ఇంటెన్షన్ ఏంటో తనకు అర్థమైతేనే కదా మళ్ళీ రెండోసారి అది రిపీట్ చేయకుండా ఉంటుంది. నేను మంచిగా రియాక్ట్ అయ్యానో, లేకపోతే నేను రియాక్ట్ అయిన విధానం కరెక్టో కాదో కూడా కామెంట్ పెట్టండి ఒకసారి. మీరైతే ఎలా చెప్తారు, అది కూడా నాకు ఒకసారి చెప్పండి. నేనైతే తనకు అర్థమయ్యేలాగా కన్వే చేశానని అనుకుంటున్నాను. అది సంగతి. సరే అయితే డిన్నర్ చేస్తున్నాను. యాక్చువల్గా మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాను. మధ్యాహ్నం చేద్దాం అనుకుంటే ఇంకా ఇంతలో మా పెద్ద అబ్బాయి ఉంటాడు కదా, మా జహాంగీర్ బాబు, ఆ బాబు గారు కాసేపు వీడియో తీస్తానంటాడు, కాసేపు వద్దంటాడు, ఉంటాడు, అంటాడు. వాడితో పెద్ద ప్రాబ్లం అండి నాకు. ఇది అయిపోద్ది అనమాట. ఒక విషయం చెప్పనా అండి, ఏ మాటకి ఆ మాట, ఇంట్లో ఉండి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పని చేసుకొని అందరూ ఎటోళ్ళు అటు పోయి మళ్ళీ సాయంత్రంకి వచ్చి మళ్ళీ అందరు తలా ఒక పని చేసుకుంటే ఈజీ అయిపోయింది. అదే ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఏం చేస్తున్నాము అనుకుంటామా, అసలు ఇంట్లో ఉంటేనే ఎక్కువ పనులు ఉంటాయండి. ఇది మాత్రం నమ్మినా నమ్మకపోయినా మాత్రం
ఇది పచ్చి నిజం. ఇంట్లో ఉన్నంతసేపు ఎంత పని ఉంటుందో. మార్నింగ్ 7కి అట్లా లెగుస్తాం కదా. పాపం ఆ అమ్మాయి వరకు కొంచెం రైస్ పెట్టుకుంటుంది ఇంక బాక్స్లోకి. తర్వాత ఇంకా కర్రీసు రెండు రెండు పూటలకు సరిపడా నేను చేసేస్తాను అనమాట. తనేమో కూరగాయలు అవన్నీ కట్ చేసి ఇస్తుంది. నేను వెంటనే తాలింపు వేసేస్తాను. నేను టిఫిన్ వేసేస్తాను తనకు కూడా ఒకేసారి. ఇంకా తనేమో టిఫిన్ తినేసి ఇక బాక్స్ తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. తను వెళ్ళిపోయిన తర్వాత ఇక మొత్తం శుభ్రంగా చక్కగా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోతాం, పని అయిపోద్ది. అలా అయితే ఇబ్బంది ఉండదు. ఒక్కోసారి ఏమవుతుంది, అబ్బా పొద్దున్నే ఏం చేస్తాంలే అనుకుంటే ఆ అమ్మాయి ఏదో ఒక ఫ్రైడ్ రైస్ చేసుకొని పోయింది అనుకుంటే ఇక ఎక్కడ వంట అక్కడే ఉంటుంది, ఎక్కడ పని అక్కడే ఉంటుంది. మళ్ళీ కంటిన్యూగా చేసుకునేసరికి మధ్యాహ్నం 2:30 అలా అవుతుందండి నాకైతే. బై ద బే ఇంకా అట్లాగే అలాంటి టాపిక్లోనే ఈరోజు మధ్యాహ్నం అయిపోయిందనమాట నాకు. ఈరోజు లంచ్ చేసేసరికి ఎంత 6:45, 7 అలా అయిపోయిందండి. అలా అయిపోయింది. చెప్పాను కదా, ఇక మౌనిక కెమెరా ఉమెన్ వెళ్ళిపోయిందనమాట. దానివల్ల మనకి షూట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇక నేనే తీసుకొని నేనే పెట్టాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకా అమ్మాయి మళ్ళీ కొత్తగా వెళ్తుంది. అక్కడి నుంచి చానాళ్ళ తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వీడియో తీయాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. మన వీడియోల కోసం పాపం ఆ అమ్మాయిని ఎందుకులేండి ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుందాంలే అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు కర్రీస్ ఏంటో చెప్పలేదు కదా. పొటాటో బంగాళదుంప కర్రీ చేసేసాను. ఆ తర్వాత పండుమిరకాయ టమాటా పచ్చడి చేసేసాను. నిన్న కాకరకాయ చేశాను, అది కొద్దిగా ఉంది. తర్వాత టమాటో పప్పు ఉందనమాట. సో వీటిని వేసుకొని కంటిన్యూ చేశాను. అలా అలా తినేస్తున్నాను, మధ్య మధ్యలో టీవీ చూస్తున్నాను. ఇంకా మళ్ళీ ఏంటంటే ఈ మౌనిక కూడా ఆఫీస్ నుంచి వచ్చింది కదా, ఈవినింగ్ కదా, డిన్నర్ కదా. తనేమో ఇంకా వాళ్ళ బ్యాంక్లో జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉందన్నమాట. ఇంక నేను వింటూ ఉన్నాను. నేను పొద్దుటి నుంచి ఏం చేశానని నేను చెప్తున్నాను, పొద్దుటి నుంచి తన ఆఫీస్లో ఏం జరిగిందా అనే విషయం తను చెప్తుందనమాట. ఇలా మాట్లాడుకుంటూ మేము ఇద్దరం తింటున్నాం. తనేమో నా పక్కనే ఉండి తింటుంది, నేనేమో ఇలా కెమెరా ముందుండి తింటున్నాను అనమాట. నాకు మంచిగా సెట్ చేసింది వీడియో తీసుకోవడానికి, మంచిగా సెట్ చేసేసి తను అక్కడ కూర్చొని తింటుంది, నేనేమో ఇక్కడ కూర్చొని ఇలా తింటున్నాను అనమాట. ఇది అలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఒక్కసారి పనిలో పని మీతో అన్నీ మంచి చెడు విషయాలన్నీ మాట్లాడుకుందామని చెప్పాను అనమాట. ఇంకా దీంట్లో గుడ్ థింగ్ అయితే ఇదండి. ఇంకొక విషయం ఏంటంటే మీకు తెలుసు కదా, మాది గుంటూరు అనమాట. ఈ మధ్యలో ఏం జరిగింది, అక్కడ ఇంతకుముందు ఒక ఆవిడకి రెంట్కి ఇచ్చానమాట. ఆవిడ రెంట్కి ఇస్తే ఏం చేస్తుంది, కొంచెం నీట్గా పెట్టుకోమ్మా ఇంటి ముందు అని చెప్పాను. పాపం ఆవిడ కూడా ఆఫీస్కి వెళ్తూ మరి కుదరక నీట్గా పెట్టుకోవట్లేదు. సరే ఇంక ఈవిడతో నాకెందుకులే తలనొప్పి, నువ్వు ఖాళీ చేయమ్మా, నేను వేరే వాళ్ళని పెట్టుకుంటాలే అని చెప్పానమాట. సరే ఖాళీ చేస్తాను అని చెప్పింది. ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఖాళీ చేస్తాను అంది, మళ్ళీ చేయలేదు. మళ్ళీ తర్వాత చెప్పాను, సరే 1 తారీఖు కల్లా ఖాళీ చేస్తాను లెక్క అని చెప్పింది. సరే చెయ్యమ్మా అని చెప్పాను. చెప్తే ఇంక నేను ఏం చేశాను, 28వ తారీఖు ఆవిడకి ఫోన్ చేశాను. ఏంటమ్మాయి నువ్వు ఇల్లు ఖాళీ చేస్తానన్నావు కదా, చేసావా అమ్మ అన్నాను. అంటే ఆవిడ ఏముందంటే చేస్తానక్క అంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు చేశాను, 1 తారీఖు ఫోన్ చేశాను. మరి 28వ తారీఖు ఖాళీ చేస్తే 1 తారీఖు ఖాళీ చేస్తానని చెప్పింది కదా, చెయ్యమ్మా అని చెప్పాను. మరి 1 తారీఖు ఖాళీ చెయ్యాలి కదా అని చెప్పి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మళ్ళీ ఏం చెప్పింది, లేదక్క మాకు ఏదో సోదకం వచ్చింది, 5వ తారీఖు కల్లా ఖాళీ చేస్తాను అని చెప్పింది. నేను వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వాలంటే 1 తారీఖుకే కదా రెంట్కి ఇచ్చేది. సో నేను ఏం చెప్పానంటే, అలా కాదమ్మా, నీకు 1 మంత్ ముందు నుంచే నేను చెప్తున్నాను కదా, సో నువ్వు 1 రోజున్నా 2 రోజులున్నా నాకు నెలది ఇవ్వాలమ్మా అని చెప్పాను. సరేనక్క, నేను ఏ విషయం నాకు ఒక సాయంత్రం కల్లా చెప్తానులే అంది. నేను సాయంత్రం మళ్ళీ ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తెల్లారి ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అలా 3 డేస్ చేశాను కంటిన్యూగా, అస్సలు ఫోనే లిఫ్ట్ చేయలేదు తను. ఇంకా నేనేం చేశాను, ఇంకా తర్వాత మళ్ళీ గుంటూరు వెళ్ళిపోయాను. ఇంక ఈ అమ్మాయితో మాట్లాడదాంలే అని చెప్పి నేను గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్తే ఏంటి, ఇంకా అమ్మాయి లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళు వెనకాలే ఉంటారు. ఏంటండి మీ అమ్మాయి ఇలా చెప్పింది, ఖాళీ చేయమన్నాను చేస్తాను అని చెప్పింది, మరి చేస్తేనేమో నేను 1 తారీఖు చేయనక్క 5వ తారీఖు చేస్తాను అని చెప్పింది. మరి నేను చెప్పాను 1 రోజున్నా 2 రోజులున్నా నాకు మాత్రం నెల మొత్తం రెంట్ ఇవ్వాలమ్మా అని చెప్పాను. చేస్తేనేమో ఇంతవరకు ఫోనే లిఫ్ట్ చేయలేదు, మరి నేనేం చెయ్యాలి అంటే, సరేనమ్మా మా అమ్మాయి చెప్పింది కదా, ఒకవేళ 1 మంత్ ఉండి నీకు రెంట్ పంపించిద్దేమోలేమ్మా అని వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పారు.
సరే పంపిస్తారు కదా రెంటు, సరే పంపించండి ఆంటీ అని చెప్పి నేను ఏం చేశాను, మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత నేను వచ్చిన తెల్లారే మళ్ళీ నాకు ఫోన్ చేసి, నేను ఖాళీ చేసేస్తున్నాను, నేను 5 రోజుల వరకే రెంట్ ఇస్తాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయింది. సరేనమ్మా, మరి నువ్వు వెళ్ళిపోతున్నావు, మరి నా ఇంటి తాళాలు నాకు అప్పచెప్పాలి కదా అని మళ్ళీ నేను ఫోన్ చేస్తుంటే ఆవిడ ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా నేను ఏం చేశాను, మెల్లకుండా ఇంకా ఉన్నాను. ఇంకా మరి నా ఇంటి తాళాలు నాకు అప్పచెప్పలేదు కదా, మరి ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా, ఏం చేయాలా అని ఆలోచిస్తూ అంతే ఉండిపోయాను. ఉండిపోతే ఇంకేంటి, మళ్ళీ 16వ తారీఖు మళ్ళీ తిరిగి ఫోన్ చేసి నాకు, మీ ఇంట్లో మోటార్ కనిపించట్లేదక్క, తాళాలేమో నా దగ్గరే ఉన్నాయి, మోటార్ నువ్వేమన్నా తీసుకెళ్ళావా అని అడుగుతుంది. అసలు గుంటూరు ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, నేను అక్కడికి వెళ్ళి మోటార్ తీసుకొచ్చేది ఏంటి, ఒక్కసారి ఆలోచించండి. అంటాం కానండి, విషయం ఏంటంటే ఎవ్ మనుషులు ఎక్కడుంటే అక్కడ ప్రాపర్టీస్ ఉండాలి కానీ, ఒక చోట మనుషులుండి ఇంకో చోట ప్రాపర్టీస్ ఉంటే ఇదిగో ఇట్లాంటి ప్రాబ్లమ్సే వస్తాయండి. ఇల్లు ఉండడం ఒక విషయం, తర్వాత దానికి రెంట్కి ఇవ్వడం ఒక విషయం అయితే, దాంట్లోకి మంచి వాళ్ళని అద్దెకి పెట్టుకోవడం ఇంకొక విషయం అనమాట. అదొక పెద్ద టాస్క్ అనమాట. నాకైతే అలా అనిపించిందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఎంతమంది ఫేస్ చేస్తున్నారో కూడా నాకు చెప్పండి. ఇంకా ఏంటమ్మా, నేను అసలకి హైదరాబాద్‌లో ఉంటే మోటార్ కానరాలేదంటున్నావేంటమ్మా? ఇంటి తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయమ్మా అని ఆ అమ్మాయిని అడిగితే, ఇంటి తాళాలు నా దగ్గరే ఉన్నాయక్క, కానీ మోటార్ మాత్రం నాకు తెలీదక్క అని చెప్తుంది. అసలు ఏం చేయాలి చెప్పండి మీరు? ఏం చేయాలి? ఇంటి తాళాలేమో ఆవిడ దగ్గరే ఉన్నాయంట, మోటార్ మాత్రం పోయిందంట. ఎవరు తీసుకెళ్తారండి మోటరు? ఎవరు తీసుకెళ్తారు? ఏంటమ్మా విషయం అని అడిగితే ఆవిడ చిందులేస్తారు, చిందులేస్తారు, చిందులేస్తారు. వామ్మో! అసలు నా వల్ల కాదంటే కాలేదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక టాస్క్ ఏందంటే, మళ్ళీ నేను గుంటూరెళ్ళి, ఏంటమ్మా మోటర్ అని అడిగితే, 5 రోజులకి రెంట్ ఇస్తానన్నావు, కరెంటు బిల్లు కడతానన్నావు, మోటార్ తాళాలు నీ దగ్గరే ఉన్నాయి, మోటర్ ఎట్ట పోయిందమ్మా అంటే, ఓయ్ 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 ఓయ్, నన్ను దొంగదాన్ని అంటావా నువ్వు? నేను అలాంటి పనులు చేస్తానా? నేను ఎవరైనా ఒక రోజున్నా, 2 రోజులున్నా నీకు నెలద్దె ఎవరన్నా ఇస్తారా అసలకి? అలా ఎలా ఇస్తారు? ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావా? అని తిరిగి ఆవిడ నాకే సెటైర్‌లేస్తుంది. నన్నే మాటలంటుంది. ఇంక నేనేం చేయాలి? వామ్మ! నీకు నమస్కారం తల్లి అని చెప్పేసి ఇంక నేనే నమస్కారం చెప్పేసుకొని, నాకు నేను నమస్కారం చెప్పుకొని, నాకు బాగా బుద్ధొచ్చిందమ్మా అని చెప్పి అలా అనిపించిందనమాట. ఇంకా ఒక్కసారి ఏమనిపించిందంటే, మామూలుగా ఏంటి ఇంతకుముందు బయటికెళ్తే, అమ్మో! దొంగలున్నారేమో, లేకపోతే కుక్కలున్నాయేమో, కరుస్తాయేమో అని భయపడేవాళ్ళం. కానీ బయటికెళ్తే, వామ్మో! మనుషులున్నారు అని భయపడాల్సిన రోజులొచ్చేసినాయండి. అసలు ఇలా అందరూ గురించి నేను మాట్లాడట్లేదులే గానీ, కొంతమంది ఇలా అయిపోతున్నారండి. ఎందుకో నాకు ఇంతకుముందు అనిపిచ్చేది, యంగేజ్‌లో ఉన్నప్పుడు నేను మంచిగా చిన్నప్పుడు అట్లా ఉండేటప్పుడు నేను అనుకునేదాన్ని, ఎప్పటికప్పుడు ఎవరి మాట వాళ్ళకి చెప్పేసేయాలి. వాళ్ళు మనల్ని ఎందుకంటున్నారు? అసలు మనల్ని అనే రైట్ వాళ్ళకెలా వచ్చింది? అని నేను బాగా కోపం, అలా బాగా ఆవేశం, మాటకు మాట సమాధానం చెప్పటం, ఇట్లా ఉండేదాన్ని. మరి ఇలా చూసి చూసి అలవాటయిపోయిందో మరి, లేకపోతే ఇలా అబద్ధాల మాటలు మాట్లాడే వాళ్ళని చూసినా గూడా, లేకపోతే రివర్స్ తిరిగి మన మీదే మాట్లాడితే వాళ్ళని చూస్తుంటే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే రాను రాను మరది నాకు చేతగానితనం వల్ల అలా మాట్లాడుతున్నానో, లేకపోతే మరి దేనివల్ల అలా మాట్లాడుతున్నానో నాకు తెలీదు గానీ, ఓహో! సరేలే, తెలివితేటలు కాదు, ఆలోచనా విధానం వీళ్ళకి సరిగ్గా లేదేమోలే, అందుకని చెప్పి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేమోలే, ఎందుకు ఇలా అయిపోతున్నారు స్వార్థంగా మనుషులు, ఇంత స్వార్థం వల్ల వాళ్ళకేంటి ఉపయోగం? నాకు ఒక మహా అయితే ఆ మోటార్ పోవడం వల్ల నాకు ఒక 10,000 నష్టం జరిగిద్ది, 1 మంత్ రెంట్ వల్ల ఇంకొక 5,000 నష్టం జరిగిద్ది, టోటల్గా అయితే ఒక 15,000 నాకు నష్టం జరిగిద్ది. ఇంకా దానివల్ల నేను ఆవిడ మీద తిట్టి, అది చేసి ఇది చేసి దానివల్ల నాకేంటి ఉపయోగం? సొమ్ము పోయి శని పట్టడం తప్పితే నాకేం అనిపించట్లేదా అని చెప్పి, ఇంకా నాకు నేను సమాధానం చెప్పుకొని, నన్ను నేను కూల్ చేసుకొని, అదే ఇంక నాకు నెగెటివ్‌గా ఎవరన్నా కనపడుతున్నారు అంటే, ఓహో! వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా లేదేమోలే, వాళ్ళు మెచ్యూర్డ్‌గా ఆలోచించడం లేదేమోలే అని ఇంకా నాకు నేను సమాధానం చెప్పుకొని, ఒక నవ్వు నవ్వి అలా క్వైట్ అయిపోతున్నానండి. దానివల్ల నాకేమవుతుందంటే, ఎనర్జీ సేవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ నా మైండు పీస్‌ఫుల్‌గా అయిపోతుందనమాట. ఈ ప్రాసెస్ నాకు బాగానే నచ్చింది. కానీ మనుషులు కూడా అలా ఉండకూడదేమో అనిపిస్తుందండి నాకైతే. అది అస్సలు కరెక్ట్ కాదు.
దీనిలో ఉన్న వాస్తవం ఇంకోటి ఏం తెలుసుకున్నానంటే నేను, మనుషులుంటేనే మన ప్రాపర్టీస్ మంచిగా ఉంటాయండి. మనం లేకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వేరే వాళ్ళకి వదిలేసి వస్తే అది దేనికి పనికిరావండి. అవి అసలుకి దేనికంటే దేనికి పనికిరావు. నాకు అలా అనిపిస్తుంది. ఇంకా ఈ విషయం గురించి ఆలోచించి ఇటు పోనీ మనం ఏమన్నా వాళ్ళు ఏమన్నా మన పక్క ఊర్లోనో లేకపోతే పక్క వీధిలోనో ఉంటే ఇక్కడ ఎక్కి అక్కడ దిగి పనులు చూసుకొని రావచ్చు. సరే నేను అక్కడుండి ఒక 4 రోజులు పనులు చూసుకొని అన్నీ సవ్యంగా సెటిల్ చేసేసి పోయి మళ్ళీ హైదరాబాద్ వద్దామా అంటే అవ్వదు. ఈ అమ్మాయి మార్నింగ్ 9:30 కల్లా ఆఫీస్‌కెళ్ళాలి. మళ్ళీ ఆ అబ్బాయి ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు. ఇటేమో వీళ్ళని చూసుకోవాలి. అటేమో అక్కడ అలా జరుగుతుంది. ఇక ఏం చేయాలి చెప్పండి నేను? అలా అని దానికి తోడు మధ్యలో ఈ తుఫాన్ ఒకటి. ఇలా అటు ఇటు తిరుగుతూ ఆలోచించుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ ఇలా జరుగుతుందండి. ఇంకా దీనివల్ల ఈ స్ట్రగుల్స్ వల్ల వీడియోలు పెట్టలేకపోతున్నాను అనమాట. ఒక పక్క వీడియో తీయడానికి ఈఎంఐ లేదు. ఒక పక్క ఏమో ఆ ప్రాబ్లమ్స్ ఏమో అలా ఉన్నాయన్నమాట. దానివల్ల అలా అయిపోతుందండి. మొత్తానికైతే ఆవిడని వదిలిచ్చేసేసాను. ఆవిడ వెళ్ళిపోయింది. దానివల్ల నాకు ఇంకా ఏంటంటే ఆవిడ వల్ల నాకు టోటల్‌గా అప్రాక్సిమేట్‌గా ఒక 20,000 లాస్ అండి. లిటరల్లీ 20,000 లాస్ ఆవిడ వల్ల. ఇది విషయం. సరే 20,000 పోతే పోయాయిలే గానీ కొంచెం మనశ్శాంతి, కొంచెం ప్రశాంతత, పీస్‌ఫుల్‌గా ఉన్నాను. నెగెటివ్‌లో పాజిటివ్ వెతుక్కోవడం అంటే ఇంకా అదేననమాట. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎప్పుడూ ఇలాగే నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అమేజింగ్ ఆశ అక్క. ఓకేనా అండి? నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది నీట్‌గా. బాయ్ బాయ్.